హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా కొంచెం అయితే పక్కనైతే మొత్తం డిస్టర్బెన్స్గా ఉందండి. అంటే ఇక్కడ బయట కూర్చొని అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా చెల్లె వాళ్ళ ఇంటికాడనే ఉన్నామన్నమాట. ఏంటంటే ఇక్కడ వెహికల్స్ సౌండ్, పిచ్చుకల సౌండ్, పక్షుల సౌండ్ ఇక అన్నీ వినిపిస్తున్నాయి అన్నమాట. సో ఇది అన్నట్టు ఫ్రెండ్స్. ఇంకా వ్లాగ్లోకి వెళ్తానైతే వెనస్డే వ్లాగ్ అన్నాను కదా, ఇక చూసారు కదా సంచి నిండా మా మరిది అయితే ఇక మా కోసం అనేసి ముంజకాయలు కొట్టించుకొని తీసుకొని వచ్చాడనమాట. సంచి నిండా చాలా ఉన్నాయి. మేమైతే 2-3 రోజులు తిన్నామన్నమాట. అంటే వెనస్డే రోజు తెచ్చాడు కదా, వెనస్డే రోజు, థర్స్డే రోజు, ఇంకా ఈరోజు అయితే తినలేదు అనుకోండి. ఇంకా కొన్ని ఉన్నాయి తినాలి. సో ఇక అవైతే అలా పక్కకు పెట్టామండి. నాకు కొట్టడానికి రావట్లేదు ఇంకా అనేసి ఇక మా అమ్మ అయితే ఇక్కడ బయట వచ్చి కూర్చుందనమాట. ఇక్కడ పక్కన అన్నీ వేప చెట్లే అండి, పెద్ద పెద్ద ఉన్నాయి. ఎంత బాగున్నాయో అసలు, ఎంత మంచిగా నీడనిస్తున్నాయో అసలు. అందుకనే నాకైతే బాగా ఇష్టం ఊర్లో అంటే. ఆ వాతావరణమే వేరు అసలు. ఎంత చల్లని గాలి, అసలు ఏసీ కూడా పనికిరాదు, అంత ఫ్రెష్ గాలి ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు. కిందికి ఉన్నాయి అనమాట పెద్ద పెద్ద చెట్లు, అవి కొమ్మలు అనేది కిందికి ఉన్నాయి అనమాట, మంచిగా ముద్దుగా. ఇక నాకు అట్లా ఇష్టం బాగా, అట్లా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది బాగా. ఏంటంటే ఎన్విరాన్మెంటల్ మనకు వాతావరణం ఏదంటారు, ఈ ఊరు వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది నాకైతే. అలా బయటనే కూర్చుంటే ఎంతసేపు కూర్చోమన్నా కూర్చుంటే, అలా పచ్చని చెట్లు పచ్చదనం అలా చూసుకుంటా కూర్చోమంటే ఎంతసేపు అయినా కూర్చుంటా అనమాట నేను. నాకు అట్లా ఎక్కువ ఇష్టం అన్నట్టు, ఫ్రెష్ గాలి అలా పీల్చుకోవడము. సో మీలో ఎంతమందికి అలా ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక్కడ పక్కన కూర్చున్నాం, ఇక్కడ పక్క వాళ్ళు ఉన్నారు కదా, అది కనిపిస్తుంది కదా గోడ, వాళ్ళు లేరు, వాళ్ళు సిటీకి వెళ్ళిపోయారంట. జస్ట్ అలా వచ్చి కూర్చున్నాం అనమాట అట్లా ప్రశాంతంగా అనేసి. ఇంకా అన్ని వేప చెట్లు, తుమ్మ చెట్లు, చింత చెట్లు ఇంకా అవే అనమాట. ఇక ఇక మా అమ్మ వచ్చిందని నేను వెళ్ళి మా అమ్మతో పాటు జరసేపు కూర్చొని సైకిల్ దొక్కా అనమాట. చాలాసేపు సైకిల్ ఇక్కడ కనిపిస్తుంది కదా మా చెల్లె వాళ్ళది, ఆ సైకిల్ దొక్కాను. కానీ అదేం షూట్ చేయలేదండి. ఇంకా తర్వాత ఇక మా చెల్లె అయితే ఇక్కడ అన్నం తినిపిస్తుంది పిల్లలకు. ఇంకా మా చెల్లె పిల్లలు తింటారని ఇంకా వాళ్ళు కూడా తినబెట్టమంటే ఇంకా వాళ్ళకి కూడా తినిపించేస్తుంది అనమాట. ఇక తర్వాత స్టార్ట్ చేసినాం అనమాట ఇక మేము ముంజకాయలతోని. ఇక మా అమ్మ కొట్టిస్తుంది, ఇక మేము తింటున్నాం అన్నట్టు. మా మరిది ఏంటంటే పనికి వెళ్ళిపోయాడు, అవి ముంజకాయలు తెచ్చి ఇచ్చేసి పనికి వెళ్ళాడు అనమాట. పక్కన ట్రైన్ వెళ్తుంది, మీకు వినిపిస్తుంది ఆ సౌండ్. ఇక్కడ పక్కనే రైల్వే ట్రాక్ ఉందన్నమాట. అంటే గేటు పడుతుంది అనమాట. ఇక తర్వాత గేట్ తీసేసి ఇక ట్రైన్ వెళ్తుంది అన్నట్టు. సో అదనమాట ఫ్రెండ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే ఇక తింటున్నాము. మొత్తానికైతే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. యాక్చువల్ ఏంటంటే ముంజలు కొట్టడానికి చిన్న కొడవలిలాగా ఉంటుంది అనమాట. దాంతోనైతే నీట్గా కట్ చేసి మంచిగా తినొచ్చు. కానీ ఏంటంటే లేదు, అది కత్తి ఉందన్నమాట ఒకటి పెద్దది. ఇక దాంతో మా అమ్మ కొట్టిస్తూ ఉంటే మేము తింటున్నాం అనమాట. ఇక మా పిల్లలకైతే మా చింక్ అయితే తినడండి, చెప్పాను కదా వాడు ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టపడాడు. ఇక తినట్లేదు వాడు, కొంచెమే టేస్ట్ చేశాడు ఏందో ఏందో అనుకొని. ఇక వానికి నచ్చలేదు. ఇక మా పాప నేను తింటున్నాం, ఇక మా చెల్లె పిల్లలు మా చెల్లె ఇక అందరం ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాం అనమాట. ఇక మా చెల్లె వాళ్ళంటే తింటారండి, వాళ్ళకి అలవాటే. సీజన్ ఫ్రూట్స్ అదే సీజన్ పండ్లు తింటూనే ఉంటారు అనమాట. ఇక మాకే సిటీలో ఉన్నాం కాబట్టి ఇక అన్నీ కొత్తనే కదా, దొరికాయి కదా ఎక్కువ సిటీలో. ఒకవేళ దొరికినా కొనాలా, ఎక్కువ రేట్ అనమాట. అది 150కి ఏమో డజన్ అంట అండి. చాలా రేట్లు ఉన్నాయి ముంజకాయలు అయితే, 150కో 120కో వాయమ్మ అనుకున్నాము. అయితే ఇంకెందుకు కొనలేదు. ఇక మా చెల్లె వాళ్ళు అంటే ఇక అప్పుడప్పుడు తింటూనే ఉన్నారు, వాళ్ళు బాగానే తిన్నారంట మొన్నటి వరకు. ఇక మళ్ళీ మేము వెళ్ళామని తీసుకొచ్చాడు అనమాట మా మరిది. మంచిగా ఉన్నాయి, కొన్ని లాతగా ఉన్నాయి అనమాట, కొన్ని ఏమో లైట్గా కొంచెం ముదిరిపోయినాయి. ముదిరడం అంటే బాగా ముదిరలేదు, మంచిగానే ఉన్నాయి కాయలు. ఇక అలా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నామండి. ఇక నాకైతే పండుగనే అనమాట. నాకు ముందే ఫ్రూట్స్ అంటే పంచ ప్రాణాలు, ఇక అందులో ముంజలంటే ఇంకా ఇష్టము. ట్రైన్ సౌండ్ బాగా వస్తుంది. ఒక ట్రైన్ ఆల్రెడీ వెళ్ళింది, మళ్ళీ ఇంకో ట్రైన్ వెళ్తుంది అనమాట. సో ఇక ఇదైతే ఇంకా చూడండి ఎంత బాగున్నాయో ముంజలు అయితే.
మీలో ఎంతమందికి ముంజలు అంటే ఇష్టం అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ముంజలు అంటాము, మ్యాక్సిమం అందరు అలానే అంటారు, కానీ కొంతమంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా. మరి మీరేమంటారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఒకసారి తెలుసుకుందాం అనేసి. ముంజకాయలు అంటాం మేమైతే, బాగుంటాయి, వీటితోటి ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అసలు, చాలా ఉంటాయి అన్నమాట హెల్త్ బెనిఫిట్స్ అయితే. చాలా ఆరోగ్యానికి మంచిది. ప్లస్ వీటితోని గేగులు తెలుసా మీకు, గేగులు తయారవుతాయి అనమాట. ఇవన్నీ అంటే పండు మక్కాకని అనుకుంటా, పండు మక్కినాక కాల్చుకొని తినేటోళ్ళు అంట మా అమ్మ వాళ్ళు. రెడ్గా ఆరెంజ్ కలర్లో అవుతాయి కదా పండు అవి మంటలు వేసి కాల్చుకొని తినేటోళ్ళు అనమాట. ఇంకా ఇక్కడ చూడండి మా చెల్లె మా అమ్మకి తినిపిస్తుంది తీసి. బాగున్నాయి అసలు ముంజకాయలు అయితే పండు కాల్చుకొని తినేటోళ్ళు అనమాట, బాగుంటుండే. మళ్ళీ అవన్నీ ఆ పండ్లు ఉంటాయి కదా అవన్నీ తీసి ఒక మట్టి తోడి గుంతలు వేసి మళ్ళీ మట్టి పోసేస్తే అవి ఒక 6 నెలలకు అనుకుంటా, ఎగ్జాక్ట్లీ 5-6 నెలలకు మళ్ళీ అవి గేగులు తయారవుతాయి తొవ్వి చూస్తే. మళ్ళీ అవి గేగులు ఉడకబెట్టడం కానీ లేదంటే మట్టిలో ఏమంటారు మంట మీద నిప్పుకల మీద కాలుస్తారనమాట. కాలిస్తే గేగులు అయితే నీళ్ళల్లో ఉడకబెడతారు కొంతమంది వేడి నీళ్ళల్లో, లేదంటే నిప్పుకల మీద కాలిస్తే గేగుల్లాగా తినొచ్చు అనమాట. అట్లా చాలా బాగుంటాయి అసలు. సో అదన్నట్టు. ఇంకా ఇక్కడైతే ఇక మా చెల్లె మా అమ్మ అయితే బాసనలు కడిగేస్తారు అనమాట. ఇంకా నేనైతే పిల్లలను చూసుకుంటున్నాను. నేను కూడా అప్పుడప్పుడు పనులు చేస్తూనే ఉంటాను కానీ తక్కువ. ఇక వంట ఎక్కువ చేస్తుంటా అనమాట. ఇక్కడికి వస్తే మా అమ్మల ఇంటికి పోయినా అంతే, వంట చేస్తుంటా. ఇంకా ఎక్కువ చేయనియరు వాళ్ళు, ఇక పిల్లలను చూసుకుంటారు అనమాట. ఇక మనకు కూడా బద్ధకం, అదేంది ఎక్కడికన్నా పోతే బద్ధకం అనమాట. ఇంట్లో చేసినంత పనిగా చెయ్యము మళ్ళీ వేరే దగ్గర. ఇప్పుడు మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చాను, అస్సలు ఏం పని ముట్టట్లేదు. అంటే వంటలు అవి ఇవి చేస్తున్నాలేండి, చాయ్ పెట్టడము అలాంటివి. ఇక బద్ధకం చేయబుద్ధి కాదు. మా అమ్మల ఇంటికి పోతే ఏంటంటే ఇక మా అమ్మ బాసనలు బట్టలు విండడము, మా చిన్న చెల్లి ఉంటుంది కదా బట్టలు విండడము బాసన తోమడం ఉంటుంది. నేను కూడా తోముతాను కానీ తక్కువ అనమాట. నేను ఎక్కువ వంట చేస్తుంటా, పిల్లలకి ఏం కావాలన్నా అది వండి పెట్టడము. ఇంకా మా అమ్మకి ఇట్లా అది వండమంటుంది కదా, మా అమ్మకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. వంటలు స్పెషల్ వంటలు నేను చేస్తానని వండిపించుకుంటూ ఉంటుంది అనమాట. సో అట్లా చేస్తూ ఉంటా. సో అది ఫ్రెండ్స్. ఇక ఇక్కడైతే మా వాళ్ళు చాయ్ పెట్టమన్నారు, ఇక చాయ్ పెడుతున్నా. ఇంకా స్నానాలు అయితే మేము ఓవరం చేయలే, అంటే సాయంత్రం చేద్దామని చేయలే. ఇక వాళ్ళు బాసనలు తోమేసి ఇక అమ్మ చెల్లె వేసేస్తారు ఒకళ్ళనికొకరు అనమాట. ఇక పిల్లలకైతే చేపిచ్చేసాం మేము. ఇక సాయంత్రం పూటనే ఉబ్బరిస్తుంటుంది కదా ఇక పొద్దంతా, ఇక ఒక్కొక్కసారి పొద్దున లేదంటే సాయంత్రం అనమాట. ఇంకా తర్వాత నేను కూడా ఇక చాయ్ తాగేసి ఇక చేద్దామనేసి, అంటే అప్పటికే 4:30 ఏమవుతుంది. ఇంకా 5 o'clockకి 5:30కి చేద్దామని, అంటే నల్లు వస్తుంది అనమాట చెల్లె వాళ్ళ ఇంటికాడ సాయంత్రం పూట. ఇక అప్పుడు చేద్దాంలే అనేసి నల్ల నీళ్ళు అనమాట అనేసి ఇక అట్లా చాయ్ అయితే పెడుతున్నాను ఇక్కడ. సో ఇక ఇది వచ్చేసి అయితే నైట్ అంటే ఇక 7 o'clock అలా. ఇక మా మరిది అయితే చేపలు తీసుకొచ్చాడండి మేము తినాలనేసి. వాళ్ళు బాగా తింటారనమాట. బాగా అంటే వాళ్ళకి మంచిగా ఇక్కడ చెరువులు ఉంటాయి కదా, మంచిగా చేపలు వస్తాయి. కాకపోతే ఇవేంటంటే వర్షాకాలం కాదు కదా, వర్షాకాలం టైంలో వాళ్ళకి చేపలు దొరుకుతాయి అనమాట. ఇక వాళ్ళు మంచిగా తింటారు మా చెల్లె వాళ్ళు. బాగా దొరుకుతాయి అంటారు కదా, చేపలు వస్తాయి చెరువులలో వర్షం పడ్డప్పుడు అంటారు కదా. సో వాళ్ళు మంచిగా తింటారు. ఇక మేమేమో సిటీలో ఒక్కొక్కటి కొనాలంటే అమ్మో 400-500 అనమాట కేజీ. అది కూడా చేప బట్టి ఉంటుంది. సో ఇక మా మరిది అయితే చేపలు తీసుకొచ్చాడు 2 kgs అనుకుంటా. సో ఇక కొనుక్కొచ్చాడులేండి. వర్షాకాలంలో వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా దొరుకుతాయి అన్నమాట, చెరువులలో వస్తాయి కదా, చాలామంది వెళ్ళి ఇక పట్టుకొని అది ఇంటికి తెచ్చుకొని వండుకొని తింటారు అన్నట్టు. సో సిటీలో అట్లా కాదు కదా, పైసలు పెట్టి కొనుక్కోవాలి ఏదైనా. ఇంకా ఇక కొంచెం ఇక్కడ కొనాలన్నా కూడా కొంచెం తక్కువ రేటే ఉంటాయి ఊర్లలో. ఇక తీసుకొచ్చాడు 2 kgs. ఇక మేమైతే ఎంజాయ్. ఇక నేనైతే నాకు ఫిష్ చెప్పాను కదా మీకు, ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం. నాన్ వెజ్ ఏదైనా ఇష్టమే, అందులో ఫిష్ ఫ్రై అని ఇక బాగా ఇష్టం అన్నట్టు. ఫిష్తో చేసిన ఏ కర్రీ అయినా బాగా ఇష్టం నాకు. ఇక ఇక్కడైతే ఇక మా పని అంతా అయిపోయిందండి. ఇక స్నానాలు కూడా చేసేసినాము ఇక రాత్రి అన్నట్టు. ఇక మా చెల్లి అయితే చేస్తుంది, నేనే చేద్దాం అనుకున్నా కానీ ఏమొద్దులే అక్క నేను చేస్తలేవి అన్నది. ఇక సరేలే, ఆమె చేసిన వంట చేపల పులుసు నేను ఎప్పుడు తినలే అనమాట. ఇంకా సరేలే తిందాం అనేసి ఎక్కువనే చేసింది. ఇక 2 kgs 2.5 అనుకుంటా. కొన్ని అయితే తీసాము, ఇంతకుముందుకు ఒక చిన్న బగోన్లో చూపించాం కదా, అవేమో ఫ్రైకి నెక్స్ట్ డేకి ఫ్రైకి అనేసి పక్కన తీసి పెట్టాము. ఇంకా ఇదేమో చేపల పులుసు చేద్దామనేసి ఇక మళ్ళీ వాటర్ వేసి బాగా కడిగారనమాట. కడిగాక మళ్ళీ అందులో కొంచెం నిమ్మకాయ ఉప్పేసి పక్కన పెట్టారు. మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ మా చెల్లి అయితే మళ్ళీ ఇంకో ట్రిప్పు ఆ వాటర్ పోస్తుంది అనమాట. అంటే ఏమన్నా స్మెల్ కూడా ఉంటే వెళ్ళిపోతుంది కదా అనేసి నిమ్మకాయ పిండుతాము. నిమ్మకాయ ఉప్పు కొంచెం పసుపు కూడా వేయాలంటే వేయచ్చు.
ఇక అన్న అయితే రెడీ పెట్టుకుంటుంది. ధనియాల పౌడరు, మెంతుల పౌడరు, జీలకర్ర పౌడర్ అయితే ఇక ఏమని చెప్పిన జీలకర్ర వేయదంట. ఇక నేను జీలకర్ర పౌడర్ కూడా బాగానే ఉంటుంది అంటే ఇక 3 వేపేసి పట్టినాం అనమాట. కొంచెం మిక్సీగా ఇట్లా పౌడర్ చేసుకున్నాము. సో అన్నీ అయితే రెడీగా ఉన్నాయండి. ఇక కరివేపాకు కూడా చెట్టుకి తెంపుకొచ్చిన నేనే. ఇక అంతే, ఇక అందరికీ తెలుసు కదా చేపల పులుసు ఏదైనా ఒక్కొక్కరు ఒక విధంగా చేసుకుంటాం అంతే కదా. ఇక ఇది ఏంటంటే సేమ్ ప్రాసెసే ఉంటుంది, కాకపోతే కొంచెం చేసే విధానంలో డిఫరెంట్ ఉంటుంది అంతే. ఇక చింతపండు పులుసు వేసేసి ఇక కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసి కొంచెం ఆ పులుసు మరగగానే ఇక చేపలు వేసేసింది చెల్లె. ఇంకా తర్వాత కంప్లీట్ అయిందండి. లాస్ట్కి అయితే ఆ ధనియాల పౌడర్ అది ఉంది కదా పౌడర్ అంతా వేసేసి లాస్ట్ కొంచెం గరం మసాలా అయితే వేసేసాము. ఇంకా కంప్లీట్ అయ్యింది. ఇక మనమైతే రెడీగా ఉన్నాం అనమాట తినడానికి. ఇక వేసేసుకున్నానండి. మా పిల్లలకైతే తినిపించాను. ఇక మా వాడైతే తినడండి చేపలు, ఉత్త పులుసుతోనే తినిపించిన అనమాట. ఇక మా పాప కొంచెం తిన్నది. ఇంకా వాళ్ళకి తినిపించగానే వెంటనే నేను వేసేసుకున్నాను అనమాట. చాలా మంచిగా ఉందన్నమాట. ఏంటంటే కొంచెం గ్రేవీ అనేది ఎక్కువ తింటారంట మా చెల్లెవాళ్ళు. సో దానికోసం అనేసి కొంచెం ఎక్కువ పోసింది పులుసు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. వ్లాగ్ వచ్చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా గడిచిందనమాట. ముంజలు తిన్నాం బాగా, మళ్ళీ చేపలు ఇంకా బాగా తిన్నాం అనమాట. భక్ష్యాలు కూడా చేశాను ఫ్రెండ్స్ నేను. భక్ష్యాలు కూడా చేసుకొని తిన్నాం మేము, కాకపోతే అది షూట్ చేయలేదు. సో ఇదన్నమాట. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.